వెల్కమ్ టు వేదిక టీవీ. ఇటీవల కాలంలో పొలిటికల్ లీడర్స్ కరప్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళతో పాటు హయ్యర్ ఆఫీషియల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అక్యూజ్డ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీని గురించి చర్చించడానికి మనతో పాటు తెలంగాణ ఏసీబీ ఫార్మర్ డీజీ మరియు ఏపీ స్టేట్ బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి. సార్, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆఫీసర్స్కి, అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళకి చాలా రెస్పెక్ట్, అలాగే పవర్ ఉంటుంది. వాళ్ళకి సాలరీస్ బాగుంటాయి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ కరప్షన్ అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఎలిగేషన్స్ వస్తున్నాయి. దట్ టు లింక్డ్ విత్ ది పొలిటికల్ లీడర్స్. దీని గురించి మీరు ఏమంటారు? నార్మల్గా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బిహేవియర్ మనకి గత 30 సంవత్సరాల్లో చూసుకుంటే క్రమక్రమంగా దిగజారుతూ ఉంది. మేము జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ ఇప్పుడు లేదు. అలాగే పొలిటికల్ లీడర్స్ యొక్క వాల్యూ సిస్టమ్ కూడా అట్లానే ఉంది. అప్పటి చీఫ్ మినిస్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ వాళ్ళ పనితీరు కానీ ఇప్పటి వాళ్ళది కూడా తేడా ఉంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు చీఫ్ మినిస్టర్ అతని ఇమేజ్ని బట్టి, అతని నేచర్ని బట్టి, అతని పద్ధతిని బట్టి కూడా అధికారులు అలా మారిపోతూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మరి మీరు అన్నట్టుగా నిజంగానే బాగలే, ఈ పరిస్థితులు బాగలేదు. మాకు చాలా బాధాకరంగా కనపడతా ఉంటాయి. కొన్ని విషయాలు చూస్తూ ఉంటాయి. కొంతమంది అధికారులు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళు చెప్పింది చేయని వాళ్ళు కొంతమంది అయితే, ఏది కరెక్ట్ అనుకుంటే అది చేసేవాళ్ళు ఒక రకం అయితే, సరే చెప్పింది తప్పదరా అని చేసేవాళ్ళు మూడో రకం అయితే, నాయకుడి యొక్క బుర్రల్లో దూరి ఆయనకి ఏది బాగుంటుందని వాళ్ళే ఊహించుకొని చేసి పెట్టే రకం కూడా తయారయ్యారు ఈ మధ్య. ఇది చాలా దారుణమైన విషయం. అంటే వీళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి, వీళ్ళు కూడా బెనిఫిట్స్ ఆశిస్తున్నారు. మనం గతంలో ఒక అధికారిని చూసాం, ఇక్కడ ముఖ్యమైన అధికారి. అతను ఏం చేశాడు, అతను టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ప్రభుత్వాధినేతకి ఏం చెప్తాడు ఆయన, ఇది ఇక్కడిక్కడ ఇలా డబ్బులు వస్తాయి, ఈ రకంగా వస్తాయి, ఈ రకంగా వస్తాయి, ఈ రకంగా చేయొచ్చు అనే ధోరణిలో చెప్పడం ద్వారా పాలసీస్ అన్నీ ఆ ప్రకారంగా మారటం, మరి అతని గుత్తాధిపత్యంలో ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఉండటం జరిగింది. విపరీతమైనటువంటి అవినీతికి కారకులయ్యాడు అతను. సో చాలామంది అధికారులు సఫర్ అయ్యారు అతని వల్ల ఇబ్బందులు పడ్డారు. బయటికి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి దాపురించింది. అలా రాష్ట్రాల్లో ఈ రోజున ఇటువంటి విపరీత పోకళ్ళు ఉన్నటువంటి అధికారులు తయారయ్యారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ రోజున సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఒక మినిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యింది. ఏం చేస్తున్నారంటే ఫైల్ మూమెంటు, ఫైల్ చూడటం, మంత్రి ఆమోదం తీసుకోవడం తప్పిస్తే క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో ఏ రకమైన మార్పులు చేర్పులు రావాలని చూసేదానిలో అసలు ఏ రకంగానూ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట కబ్జా జరిగింది అనుకోండి, ఒక 100 ఎకరాలు మియాపూర్ దగ్గర భూముల కబ్జా జరిగిందని చెప్పి ఒక పెద్ద సెన్సేషన్ వచ్చింది. జనరల్గా మనం ఒక పెద్ద నేరం జరిగింది అనుకోండి, పోలీస్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వెళ్తారు. ఒక బ్లాస్ట్ అయింది అనుకోండి, అందరూ వెళ్తారు. మరి ఒక 100 ఎకరాల ల్యాండ్ విషయంలో దాదాపుగా 100 కోట్ల విలువైనటువంటి ల్యాండ్స్ ఈ రోజున హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్, ఆ విషయం అది ఎంత సీరియస్ మ్యాటర్ చెప్పండి. ఆ సీరియస్ మ్యాటర్లో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, దానికి సంబంధించిన రెవెన్యూ సెక్రటరీ కానీ, సీసీఎల్ఏ కానీ, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ పరిగెత్తాలి, ఆ ఏరియాలో కూర్చోవాలి, చూడాలా, చూసి దాన్ని వెరిఫై చేసి అక్కడికక్కడే నిజాలు తెలుసుకుని ఎంటైర్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి కావాల్సిన చర్యలు తీసుకుని ఆ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఎవరు విజిట్ చేయరు చూడండి. అట్లా పాలనా యంత్రాంగంలో సెక్రటేరియట్ నుంచి సెక్రటరీలు కదలరు, అన్ని ఫైల్స్లోనే నడుస్తాయి. మంత్రులకి, ముఖ్యమంత్రికి అనుకూలంగా ఫైల్స్ తయారు చేసి పెట్టడం తప్పిస్తే, లేదంటే ఏ పని చేయకుండా కూర్చోటం. ఈ రకమైనటువంటి పాలన సాగుతూ ఉంది ఈ రోజున. అంటే చీఫ్ మినిస్టర్ ఆయన ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటాడో ఆ ఒక్క డెసిషన్ ఇంప్లిమెంటేషన్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఒక్కటే చూస్తారు, వేరే విషయాలు ఎవరు పట్టించుకోరు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు లీడర్ ఏది చెప్తే కింద ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ కూడా అదే ఫాలో అవ్వాలి, అలా ఉంది సిస్టమ్ అని అంటున్నారు మీరు. అలా తయారైంది సిస్టమ్, అది కాదు. ఓకే, సిస్టమ్ ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ పరిధిలో ఒక విషయం వచ్చినప్పుడు, ఒక మంత్రి రిఫర్ చేసిన, ప్రజలు చెప్పినా దానికి సంబంధించి రూల్ ప్రకారం ఏం చేయాలో అతను చెప్పాలి. అది మంత్రికి దానికి తగిన విధంగా ఫైల్ పంపించాలి. మంత్రి అట్లా కాదు, నువ్వు ఇట్లా చెయ్యి అన్నప్పుడు యాజ్ పర్ రూల్స్ ఇది చేయటానికి వీలు కాదు అని చాలా నచ్చ చెప్పటం, సోదాహరణంగా వివరించి చెప్పటం,
వినయంగానే చెప్పొచ్చు, కానీ చెప్పాలి. అట్లా చెప్పిన వాళ్ళనేమో ఇష్టపడట్లేదని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పింది చేయటం మొదలుపెడతారు. అది తప్పు. ఆఫీసర్స్లో కూడా కొంతమంది ఎట్లా తయారయ్యారంటే బలమైన రాజకీయ నాయకుడికి అనుచరుడిగా తయారైన నా ఆఫీసర్ మిగిలిన వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తా అంటే వీళ్ళు చేతగాని వాళ్ళని చూసినట్టు చూస్తారు. అతను ఏదో చాలా పవర్ఫుల్గా గొప్పవాడి కింద బిహేవ్ చేస్తాడు. ఆ రకమైన నేచర్ కూడా ఆఫీసర్లో వచ్చింది. ఇప్పుడు ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక చీఫ్ మినిస్టర్తో కానీ ఒక మంత్రితో కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎందుకు ఐడెంటిఫై కావాలా? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు పవర్లో? 5 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత నువ్వు 30 సంవత్సరాలు ఉంటావు. నువ్వు ఎందుకు ఐడెంటిఫై అవుతున్నావు? నువ్వు దగ్గరగా ఉండు, కానీ వాళ్ళతో ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఎందుకు ఐడెంటిఫై అవుతున్నారు? మనకి ఇండియన్ బ్యూరోక్రసీలో లీడర్షిప్ టోటల్గా ఫెయిల్ అయింది. ఎవరైతే లీడర్ అనుకుంటామో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అతను రాజకీయ నాయకుడు అడుగులకు మడుగులు వచ్చేవాడిగా కనపడుతున్నాడు. అడుగులకు మడుగులొత్తనే ఆఫీసర్ని అక్కడ ఉండనివ్వట్ల. దాంతో జూనియర్ అధికారులు కూడా ఈ రోజున లాట్ ఆఫ్ డిజరే వాళ్ళ గందరగోళంలో పడిపోయారు. కలెక్టర్ స్థాయిలో ఎస్పీల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గందరగోళంలో ఉన్నారు. ఒకానొక దశలో ఐఏఎస్ ఆఫీసర్స్కి సబ్ కలెక్టర్స్గా పోస్టింగ్లు ఇవ్వలే, వెయిటింగ్ పెట్టారు. కలెక్టర్లుగా పోస్టింగ్లు ఇవ్వలే, వెయిటింగ్ పెట్టారు. ఏ పోస్టుల్లో ఇచ్చారు. అండ్ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని వెయిటింగ్లో పెట్టారు. ఆ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోవాలి. ఆ చీఫ్ సెక్రటరీకి తన ఉద్యోగం ఉంటే చాలు, ఆ డీజీపీకి తన ఉద్యోగం ఉంటే చాలు, మిగిలిన అధికారులకి ఏమి లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఈ రోజు జరుగుతుంది అదే. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఐపీఎస్ అధికారులు వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వెయిటింగ్లో ఏదో డిసైడ్ చేయి. ఇది ప్రజాస్వామ్య, ఇది పద్ధత. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తున్నారు ప్రజలకి? ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అంత వెయిటింగ్లో ఎందుకు ఉండాలా? చాలామంది డిఎస్పీలు అడిషనల్ ఎస్పీలు వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకు ఉంటున్నారు? మీ బాధ్యత ఏంటి? అంటే ఉత్తిగా జీతం ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళని వెయిటింగ్లో ఎందుకు పెడుతున్నారు? మీరు ఫెయిల్ అవుతున్నారు కదా. మీరు కింది అధికారులను ఏ రకంగా ఫేస్ చేస్తారు? మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఏమవుతున్నాయి? మీరు ఆలోచించుకుంటున్నారా? అటువంటి ఉద్యోగాలు చేయాలన్నా? దేనికోసం చేస్తున్నారు? అంటే దీనిలో కూడా మీకు ఫలాపేక్ష ఉందా? దీనిలో కూడా మీరు అవినీతికి పాల్పడుతున్నారా? లేకపోతే ఒక వర్గానికి కొమ్ముగా వస్తున్నారు? ఏంటి అసలు మీరు చేస్తున్నది? ఈ రోజున ఇండియన్ డెమోక్రసీ ముఖ్యంగా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అసలు ఏ రకంగా కూడా క్రియాశీలకంగా వ్యవహరించని పరిస్థితి వచ్చింది. మరి జూనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళని చూస్తుంటే నాకే ఒక్కొక్కసారి బాధేస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళకి లీడర్షిప్ ఇచ్చేవాళ్ళు కాదు. మేము జాయిన్ అయినప్పుడు మాకు అట్లా లేదు. మాకు డీజీపీస్ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ వాళ్ళు బ్రహ్మాండమైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, వర్క్ తీసుకునేవాళ్ళు. మేము ఆ కాలంలో మరి తీవ్రవాద సమస్య చాలా తీవ్రంగా ఉండే, నక్సల్ సమస్య, దాన్ని డీల్ చేశాం. ఎందుకు? లీడర్షిప్ బాగుంది కాబట్టి డీల్ చేశాం. ఇప్పుడు ఈ రోజున 2 రాష్ట్రాల్లో అసలు నేర సమస్యలు లేవు. చిత్రం ఏంటంటే బయట సమస్యలు ఏం లేవు, రాజకీయ ఇంటర్ఫీరెన్సే సమస్య, రాజకీయ నాయకుల క్రైమే సమస్య ఈ రోజున 2 రాష్ట్రాలు. అటు మైనింగ్ కానీ, ఇసుక దోపిడీ కానీ, మీరు క్వారీయింగ్ కానీ ఏమన్నా చెప్పండి, ఎంత కావాలంటే అంత దోపిడీ. ఒక ధరణి సిస్టమ్ పెట్టారు. ఏంటండి ధరణి సిస్టమ్? ఎన్ని అవకతవకలండి, ఎన్ని ఆరోపణలు వచ్చినాయి, ఎంత అప్రోర్ వచ్చింది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలే, పార్టీ పట్టించుకోలే. ఒక అధికారికి వదిలేశారు, అతను యథేచ్ఛగా చేసుకుంటూ పోయాడు. ప్రభుత్వం మారితే కానీ ముక్తి కలగల ప్రజలకి. ఇప్పుడు జూనియర్ అధికారులు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ముఖ్యంగా నాకు చాలా సానుభూతి ఉంది. వాళ్ళ మీద చెప్తా ఉంటారు, సార్ ఇప్పుడు కూడా ఇట్లా అయిపోయారు సార్ అంటారు. వాళ్ళు బాగాలేదు జూనియర్ అధికారులు అంటారు. ఎందుకు బాగుంటారు? అక్కడ యథారాజ తదా ప్రజ. లీడర్షిప్ ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు. మేము లేమా? మేము యంగస్టర్స్ ఉంటే మేము కష్టపడి పనిచేస్తాం. మాకు చక్క ఆదర్శనీయమైనటువంటి డీజీలు ఉండే, డిఐజీలు ఉండే, సుపీరియర్ ఆఫీసర్ ఇప్పుడు కూడా నేను కలుస్తా. 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజు కూడా నేను కలుస్తా. ఎందుకు కలుస్తానంటే వాళ్ళు మాకు ఆ రకమైన లీడర్షిప్ ఇచ్చారు. ఎటువంటి కరప్షన్ ఫ్రీ పోలీసింగ్ నేర్చుకున్నాం, కొత్త పద్ధతులు నేర్చుకున్నాం, ప్రజలకు మేము సర్వ్ చేయగలిగాం. ఈ రోజు సర్వ్ చేసే పరిస్థితులు ఆల్ ఇండియా సర్వీసెస్ లేవు. సో ఈ రకమైనటువంటి అనుచరుల్లాగా తయారవటం, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కరప్షన్లో భాగస్వామ్యం ఉండటం, కొంతమందికి ఒక రకమైనటువంటి ఆ పవర్ని చూడంగానే కొంతమంది కూడా ఏంటంటే ఇంకా మనం ఇండియన్ ఫ్యూడలిజం నుంచి మనం బయట పడలా. ఎంత చదువుకున్నా, ఎంత ఆఫీసర్లైనా పై లీడర్ కనుక భుజం మీద చేయేస్తే ఇతను ఎక్కడో గాల్లో తేలిపోతాడండి. ఈ రకమైనటువంటి అభిప్రాయం అధికారుల్లో కూడా. అధికారులు కూడా ఈ భావన నుంచి బయటికి రావాల్సిందే. వాళ్ళని అసహించుకోవాల్సిన అవసరం లే, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవాల్సిన అవసరం లే. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ప్రజాప్రతినిధులుగా, మన పని మనం చేయాలి. అలా చేయకుండా మిలాఖత్ అయి మరి పనిచేసేటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఏర్పడినాయి. ప్రభుత్వాలు మారినప్పుడు వీళ్ళ ఇబ్బందులు కూడా
పడుతున్నారు. అయినా కానీ వాళ్ళు అలవాటు పడినట్టున్నారు. ఒకసారి ఎంజాయ్ చేస్తున్నారు కదా, రెండోసారి ఇబ్బంది పడుతున్నాం ఓకే అనుకుంటున్నారు.